నాట్ ఎలక్ట్రికల్ డిజైన్. లాస్ట్ వీడియోలో మనం ఎస్పిఎంసిబీస్ గురించి తెలుసుకున్నాం, అంటే సింగిల్ ఫేస్ ఎంసీబీస్ గురించి తెలుసుకున్నాం. దాంట్లో మనం హౌసెస్కి యూజ్ చేస్తామని చెప్పి ఒక 5 ఎంసీబీస్ గురించి మాట్లాడుకున్నాం. అంటే 6 amps ఎంసీబీ, 10 amps ఎంసీబీ, 16 amps ఎంసీబీ, 20 amps ఎంసీబీ, 25 amps ఎంసీబీ. ఇవి మన హౌసింగ్ పర్పస్ మనం యూజ్ చేస్తామని చెప్పి చెప్పాను అన్నమాట. ఓకేనా? బేస్డ్ ఆన్ అప్లికేషన్స్ మనం ఎలా యూజ్ చేస్తామో, ఏ అప్లికేషన్లో ఏ ఎంసీబీ యూజ్ చేస్తామో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. ఈ వీడియోలో మనం దాన్ని కవర్ చేద్దాం. ఓకేనా? మనకి బేసిక్గా ఏంటంటే హౌసింగ్లో లైటింగ్ సర్క్యూట్ అని, పవర్ సర్క్యూట్స్ అని మనకి 2 సర్క్యూట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? 2 సర్క్యూట్స్గా డివైడ్ చేసి ఉంటాం మనం. దీంట్లో లైటింగ్ సర్క్యూట్స్ కింద ఏమేమి వస్తాయంటే లైట్ ఫిక్సర్స్ ప్లస్ 6 amps సాకెట్స్ అనమాట. ఓకేనా? 6 amps సాకెట్స్ అంటే మనకి మొబైల్ ఛార్జర్ పెట్టుకోవడం కానీ, టీవీస్ పెట్టుకోవడం కానీ, ఫ్యాన్స్, టేబుల్ ఫ్యాన్స్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ 6 amps సాకెట్స్ అనమాట. ఇవి కూడా మన లైటింగ్ సర్క్యూట్స్ కింద వస్తాయి అన్నమాట. ఓకేనా? ఈ లైటింగ్ సర్క్యూట్స్ కోసం మనం ఏంటంటే 6 amps ఎంసీబీ కానీ 10 amps ఎంసీబీ కానీ యూజ్ చేస్తాం మనం. ఓకేనా? 6 amps ఎంసీబీ కానీ 10 amps ఎంసీబీ కానీ వీటిలో ఏదో ఒక ఎంసీబీని మనం యూజ్ చేయొచ్చు. మ్యాక్సిమం మనకి ఏంటంటే 6 amps ఎంసీబీ మ్యాక్సిమం సరిపోతుంది దీనికి. ఓకేనా? నెక్స్ట్ పవర్ సర్క్యూట్స్లోకి వస్తే మనకేంటంటే 16 amps సాకెట్స్ అనమాట. 16 amps సాకెట్స్ అంటే ఎగ్జాంపుల్ మనం డివైడ్ చేసుకున్నాం. ఎగ్జాంపుల్ కిచెన్ కింద తీసుకున్నాం. కిచెన్లో మనకి ఏమొస్తాయి 16 amps సాకెట్స్ వస్తాయి అనమాట. అవి ఏంటంటే ఫ్రిడ్జ్ కోసం మనం 16 యూజ్ చేస్తాం, మైక్రోవేవ్ కోసం 16 యూజ్ చేస్తాం, గ్రైండర్స్కి, మిక్సీకి, ఇలాంటి వాటికి ఏంటంటే మనం 16 amps సాకెట్స్ ఇస్తాం అనమాట. వీటిని మనం పవర్ సర్క్యూట్స్ అంటాం అనమాట వీటిని. ఓకేనా? వీటి కోసం మనం 16 amps సాకెట్స్ ఇస్తాం మనం. ఓకేనా? గ్రైండర్కి. నెక్స్ట్ గీజర్కి కూడా మనం 16 amps. గీజర్ అనేది మనకి టాయిలెట్లో వస్తుంది. వీటికి కూడా మనం 16 amps సాకెట్స్ అని మనం ఇస్తాం అనమాట. ఓకేనా? వీటికి నెక్స్ట్ మనకేంటంటే 20 amps సాకెట్స్ అండ్ 25 amps సాకెట్స్ ఉన్నాయన్నమాట. ఇవి జనరల్గా మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏసీ సిస్టమ్స్ కోసం యూజ్ చేస్తాం అనమాట. అంటే మనకి ఎయిర్ కండిషనింగ్ ఉంది కదా, వాటి కోసం యూజ్ చేస్తాం అనమాట మనం. అంటే 20 amps కానీ 25 amps ఎంసీబీస్ మనము ఎయిర్ కండిషనింగ్ కోసం మనం ఇస్తాం. ఓకేనా? ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇవి ఏంటంటే మనకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి అనమాట. యాజ్ పర్ ఎన్బీసీ అని, నేషనల్ బిల్డింగ్ కోడ్స్ అని మనకు ఉన్నాయన్నమాట. దాంట్లో మనకి ఇవి మెన్షన్ చేస్తుంటారు అనమాట. ఓకేనా? మనం కొన్ని ఏంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి లేదా రిక్వైర్మెంట్ని బట్టి మనం ఏంటంటే కొన్ని ఆల్టర్నేట్గా చేంజ్ చేస్తుంటాం. బట్ మనకి స్టాండర్డ్స్ అని కొన్ని ఉంటాయి అనమాట. ఎన్బీసీ అని, ఐఈఎస్ అని, ఎన్ఈఎస్ అని, నేషనల్ ఎలక్ట్రికల్ కోడ్, ఇవి ఉన్నాయన్నమాట. మనకి ఈ కోడ్స్ ఫాలో అయ్యి మనం చేస్తున్నాడు బిల్డింగ్ సర్వీస్ జనరల్గా. ఓకేనా? ఇది మీ బేసిక్ కాన్సెప్ట్స్ కోసం. డీటెయిల్డ్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఫర్దర్గా ఫ్యూచర్లో వచ్చే మీ కమెంట్స్ని బట్టి నేను మీకు ఈ వీడియో ప్రిపేర్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. ఇదైతే బేసిక్ అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.